విషయములు చూపిస్తూ ఉంటున్నాను. ఈ దినమున మనం ఆలోచించేటువంటి అంశము ప్రభువు చెప్పిన ఉపవాసము. ప్రభువు చెప్పిన ఉపవాసము. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది అన్యులైతేనేమి క్రైస్తవులైతేనేమి ఉపవాసము దేవుని పేరట ఉండటం అనేది చాలా మందిలో మనం గమనిస్తూ ఉంటాం. అందులో ప్రత్యేకముగా క్రైస్తవులలో వ్యక్తిగతంగాను లేదా సామూహికంగాను ఉపవాసాలు ఉండటం జరుగుతూ ఉంటుంది. ఏదేని బాధలో ఉన్నప్పుడు కానీ, దేవునికి నిరసన చెప్పేటువంటి విషయంలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో కానీ, ఉపవాసాలు ఉంటూ ఇక చర్చి తరపున ప్రత్యేక ఉపవాసాలు లేదా సంపూర్ణ రాత్రి ఉపవాసాలు అని ప్రకటించబడి చేసేటువంటి ఉపవాసాలు ఉన్నాయి. ఒక పూట ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు, ఒక పగలు ఉపవాసం ఉండేటువంటి వారు ఉన్నారు, 24 గంటలు ఉపవాసము ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. ఈ ఉపవాసాలన్నీ కూడా పితరులు చేశారు. అప్పుడు దేవుడు వారి ఎడల కనికరము చూపాడు, మేలులను ఇచ్చాడు, ఈవులను ఇచ్చాడు. కనుక మనము కూడా ఉపవాసము ఉండి ఆ ఆశీర్వాదాలను పొందుకుందాము. అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం కావాలని ఉపవాసం ఉండేటువంటి వారు, ఏదేని ఆర్థిక అవసరాలతో ఉన్నటువంటి వారు మనసులో మరి దేవునికి మౌనవేదన చెల్లిస్తూ ఈ విధంగా ఉపవాసము ఉంటే దేవుడు కనికరిస్తాడు అనేటువంటి దృక్పథముతో ఉపవాసం ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, ఇలా పితరులు మొదలుకొని ఇప్పటి వరకు వారందరూ ఉపవాసం చేస్తున్నారు గనక మనము కూడా చేద్దాము అని మరి చర్చీలలో అది ఒక తప్పనిసరి ఆచార వ్యవహారిక కార్యక్రమంగా జరుగుతున్నది. వారపు ఉపవాసాలు, మాసపు ఉపవాసాలు, సంవత్సరపు ఉపవాసాలు, ఇలా కొన్ని ప్రాతిపాదికల లెక్కల చొప్పున జరుగుతూ ఉన్నాయి. ఈ ఉపవాసాలన్నీ కూడా శరీరపరమైనటువంటి మేలు కోసము చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి మేలు కోసము ఉపవాసం చేస్తున్నట్టుగా ఎక్కడ మనకి కనబడదు. ఇక మూడో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా
వారు చేయాలనుకున్న సమయంలో చేయాలనుకున్నంత సమయం మేరకి చేయాలనుకున్న విధానంలో ఉపవాసం చేస్తారే తప్పితే దేవుడు కోరుకున్న విధంగా ఉపవాసం చేయటం అనేది మనకి కనబడదు. ఇది ముఖ్యంగా మనం గుర్తించవలసినటువంటి విషయం. వారు కోరుకున్నట్లుగా వారికి ఇష్టమైనట్లుగా ఉపవాసాలు చేస్తారే తప్పితే దేవుడు కోరుకున్న ఉపవాసము చేస్తున్నట్లుగా మనకు కనబడదు. ఇలా దేవుడు కోరుకున్నట్లుగా చేయకుండా వారెవరో చేశారు, వారు దేవుని మూలముగా మేలులు పొందుకున్నారు, మనమును ఉపవాసము చేసి సాధిద్దాము, ఉపవాసము చేసి మేలు పొందుకుందాము అనేటువంటి దృక్పథముతో ఉపవాసము చేస్తున్నటువంటి వారు మనకు విరివిగా కనబడతారు. ఇలాంటి వారిని ఉద్దేశించి బైబిల్లో చక్కని మాట ఉంటుంది. మార్క్సు వార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, మార్క్సు వార్త 7వ అధ్యాయము 13వ వచనము. నేను నియమించిన మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన మీరు నియమించిన, ఏమంటున్నాడండి? నేను నియమించిన కాదు, మీరు నియమించిన పారంపర్య ఆచారములు అంటే మీ పితరుల నుండి వస్తున్నటువంటి ఆచారములు, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారములను దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అంటున్నాడు. మీరు నియమించినటువంటి ఆచారముల మూలంగా దేవుని వాక్యమును అర్థము లేనిదిగా మార్చేస్తారు మీరు అని అన్నాడు. అంటే మీకు అనుకూలముగా వాక్యమును మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని కలిపి చెరిపెడి అని అంటారు, లేదా వంకర మాటలు అంటూ ఉంటారు. నేను చెప్పింది ఒకటి, మీరు ఆచరిస్తున్నది మరొకటి. పైగా దానికి వాక్యమును చూపించటం అలవాటుగా చేసుకున్నారు. అంటే సందర్భోచితములను దానికి గుర్తింపునివ్వకుండా మీరు చేయాలనుకున్నటువంటి దానికి, మీరు చేయదలుచుకున్నటువంటి దానికి వాక్యమును వాడుకునేటువంటి ప్రయత్నము చేస్తున్నారు. అంటే వాక్యానుసారముగా జీవించుటకు బదులుగా, అంటే వాక్యానుసారముగా జీవించటము లేదు కానీ వాక్యమును మీ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు అంటున్నాడు అక్కడ. మరి ఇది నిజమా అని అంటే ఆలోచించాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనంలో నుండి మనం చూడగలిగినట్లయితే, 58వ అధ్యాయము 3వ వచనంలో నుండి కొంతమంది భక్తులు ఉపవాసము ఉండినటువంటి వారు దేవుని యొద్దకు వచ్చి వారు అడుగుతున్నారట. ఏమండి? ప్రారంభంలో చెప్పాను కదా,
ఆరోగ్యాల కోసము ఉపవాసము ఉన్నటువంటి వారు ఉన్నారు. బాధను వ్యక్తీకరించటానికి ఉపవాసము ఉన్నటువంటి వారు ఉన్నారు. నిరసనను తెలపటానికి ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవుని కోసం ఈ మాత్రం త్యాగం చేయకూడదా అనేటువంటి దృక్పథముతో ఉపవాసాలు ఉన్నటువంటి వారు ఉన్నారు. అదే కోవలో ఇప్పటికీ ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఈ ఉపవాసాలను కూడా దేవుడు పెద్దగా లక్ష్య పెట్టలేదట, లక్ష్యం చేయలేదు. లక్ష్యము చేయనటువంటి ఆ సమయంలో ఈ ఉపవాసాలు ఉన్నటువంటి భక్తులందరూ కలిసి దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తారట. ఏమని? మేము ఉపవాసము ఉండగా దేవా మీకెందుకంత నిర్లక్ష్యం? మేము మా శరీరములను ఆయాసపరుచుకొనుచుండగా ఎందుకు మా ఆయాసము మీకు కనబడటం లేదు? ఎందుకు మీరు దానిని లెక్క చేయటం లేదు? ఎందుకు మీరు దానిని తిరస్కరిస్తున్నారు? మా బాధ మీకు పట్టదా? మా గోడు మీకు వినబడదా? మా మీద మీకు కనికరం లేదా? జాలి, దయ లాంటివి ఏమీ లేవా మీకు? అంటే మేము ఇలా నీరసించి కృంగి కృషించి చావాలా? ఎందుకు మీరు మమ్మల్ని పట్టించుకోరు? మరి డిమాండ్ చూడండి, మరి డిమాండ్. ఆయన ఉండుమని చెప్పింది లేదు. ఏమండి? వారికి వారుగా ఏర్పరచుకున్నారు, ఉన్నారు. సరే, ఉన్న వారు ఇస్తే పుచ్చుకోవాలి, లేదంటే మౌనంగా ఉండాలి. ఉండకపోగా మేము ఉపవాసము ఉండగా చదవండి, నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు అని అంటున్నాడు. నీవెందుకు చూడవు, ఎందుకు లక్ష్య పెట్టవు? ఉపవాసం ఉంటుంటే నీవెందుకు చూడటం లేదు? మా ప్రాణాలు తిండి నీరు లేక కృంగిపోతున్నాయి, దాని వలన నీరసించిపోతున్నాం, కళ్ళు బయర్లు అమ్ముతున్నాయి, చక్కెర సోకినట్టుగా పడిపోతున్నాం. అయినా మీరు మమ్మల్ని లక్ష్య పెట్టటము లేదు అంటున్నాడు. అంటే ఈ రెండు మాటలను బట్టి, వారు చెబుతున్నటువంటి మాటలను బట్టే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఉపవాసాలు చేస్తుంటే దేవుడు చూడలేదు అప్పటి వరకు. కింద వీళ్ళు ఉపవాసం చేస్తున్నారు, ఆయన ఉన్నాడు. ఉపవాసం చేస్తున్నటువంటి వారి వైపు మాత్రం చూడటం లేదు. అసలు ఉపవాసం అనేది పెద్ద విషయమే కాదు అన్నట్టుగా దాని అసలు లక్ష్యంలోనే పెట్టడం లేదు. అంటే దాని అర్థం ఆయన లెక్కలో అది లేనే లేదు. ఆయన లెక్కలో అది లేనే లేదు. అలా అదే అర్థమవుతుంది కదా మనకి అక్కడ. నువ్వెందుకు చూడవు, నువ్వెందుకు లక్ష్య పెట్టవు అంటే ఆయన చూడటం లేదు, లక్ష్య పెట్టటము లేదు. ఏమండి? నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తున్నది మనకి. భక్తులు అనబడుచున్నటువంటి వారిలో 190% మంది ఉపవాసం ఉండేవారే. ఏదో వారానికో నెలకో సంవత్సరానికో కదా. ఇంతమంది ఉపవాసము ఉంటుండగా దేవుడు మాత్రం దాన్ని చూడటము లేదు, లక్ష్య పెట్టటము లేదు. అరే, ఇంతమంది ఉపవాసం చేస్తున్నప్పుడు, ఇంతమంది నీరసపడుతున్నప్పుడు దేవుడు చూడకపోవటము, లక్ష్య పెట్టకపోవటం అనంటే ఏదో మతలబు ఉందన్నమాట. అవునా?
ఇందులో ఆయన చూడకపోవటానికి, లక్ష్య పెట్టకపోవటానికి ఏదో విషయము దాగి ఉండాలి. ఏంటా విషయం? ఇంతకీ దేవుడు ఏమంటున్నాడు? దేవా, ఏంటి మీరు ఇలా అడుగుతున్నారు? మరి మీరేం మాట్లాడరా? మీ మౌనం మీడండి, మీరు మాట్లాడండి, విషయం ఏంటో మాట్లాడండి అని మనం దేవుని అడిగితే దేవుడు చెబుతున్నటువంటి మాట, నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు అంటున్నాడు. నిజంగా నీకు బాధేసి ఉపవాసం చేస్తున్నావా? నిజంగా నువ్వు త్యాగపూరితముగా ఉపవాసం చేస్తున్నావా? నిజంగా నీకంత బాధ కలిగితే, నిజంగా తిండి తినాలనిపించనంత బాధ నీకు కలిగితే, తిండి మీద కోరిక చచ్చిపోతే, నీ ఆకలిని నీవు మరిచిపోతే, ఈ బాధలో ఉన్నటువంటి నీవు దేవునికి మొరపెడుతూ దేవుని యొక్క అనుగ్రహమును పొందాలనేటువంటి లక్ష్యముతో, దీక్షతో నీవు ఆధ్యాత్మికంగా లీనమైపోతే, ఉపవాసము అనేటువంటిది దీక్షలో ఒక భాగం. ఏమండి, దేవునిలో లీనమైపోయేటువంటి దానిలో ఒక భాగం అది. నువ్వు ఇంత దీక్ష పూనితే, ఇంత లీనమైపోతే, ఇంత బాధలో ఉంటే గల్లా పెట్టే కాడ కూర్చొని లావాదేవీల గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఈరోజు లాభం ఎంత వచ్చిందని ఎందుకు లెక్కలు వేసుకుంటావు? వేసుకో కదా, నీకు అంత బాధ ఉంది. ఏమండి, ఇంటిలో ఎవరైనా చచ్చిపోయారనుకోండి, అప్పుడు మనకి బాధ ఒంటి నిండా ఉంటుంది. ఆ రోజు వ్యాపారం గురించి ఆలోచిస్తారా? ఉద్యోగాల గురించి ఆలోచిస్తారా? ఆలోచించరు, నిజంగా బాధలో ఉంటే. కానీ మీరు ఉపవాసము ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి వారు, మీరు మీ వ్యాపారములు చేయుదురు అని అంటున్నారంటే, మీరు మీ వ్యాపకాలలో ఉంటున్నారు అంటే ఏది మీరు మానటము లేదు. పొలంలోకి వెళ్ళేవారు పొలంలోకి వెళుతున్నారు, మోటార్ ఆన్ చేస్తున్నారు, పొలానికి నీళ్లు పెడుతున్నారు అంటే వరెండిపోకూడదు. ఏమంటే ఉద్యోగంకి వెళ్ళేవారు ఉద్యోగానికి వెళుతున్నారు అంటే ఈరోజు వచ్చే జీతం 600-700 పోకూడదు, కూలి పనివాడు 400 పోకూడదు, వ్యాపారం 1000 రూపాయలు పోకూడదు. అంటే ఏది పోనీయటం లేదు, పనులన్నీ బాగానే జరుగుతున్నాయి. నీకు బాధ ఎక్కడుంది? నీకు బాధ ఎక్కడుంది? పైగా నువ్వు బాధపడి దేవుని సన్నిధిలోనికి వచ్చి కనికరించయ్యా, కృప చూపించయ్యా, ఎదుగు నేను ఫలాని సమస్యతో బాధపడిపోతున్నాను, దాన్ని నాకు దూరం చేయి అని నువ్వు గోజాడుచున్నావే. అంటే దయా కనికరము అని మాట్లాడేటువంటి నీవు నీ నౌకరితో ఏం పని చేయిస్తున్నావు? నీ జీతగాడితో ఏం పని చేయిస్తున్నావు? మరీ కఠినమైన పనులు చేపిస్తున్నావు, మరీ కఠినమైన పనులు చేపిస్తున్నావు. దయ నీకే అవసరమా? కనికరం నీకే అవసరమా? జాలి నీకే అవసరమా? నీకిందున్న దాసుడికి అవసరం లేదా? నీకిందున్న పనివాడికి అవసరం లేదా? అంటే కఠిన మనస్సును నువ్వు పెట్టుకొని కనికరించుమని నన్నడగటం ఎంతవరకు సమంజసం అంటున్నాడు. కఠిన మనస్సును మీరు కలిగి ఉండి కనికరించుమని నన్నడగటం ఎంతవరకు సమంజసం అంటున్నాడు. మీరు అలా చేయుదురు. మీరు మీ ఉపవాస దినమున వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత
కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదములు చేయుచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉందురు. కలహపడుచు వివాదము చేయుచు గుద్దులాడుచు అంటే కొట్టుకొనుచు ఉపవాసము చేయుదురు. ఏమండి? కలహము, వివాదము, గుద్దులాడటము. కలహము, వివాదము, గుద్దులాడటము. ఇవేనా బాగున్నాయండి పదాలు? అవి వింటుంటేనే అసలు ఒక రకంగా ఏహ్యంగా అనిపిస్తున్నది. కలహము, వివాదము, గుద్దులాడటము. ఇలాంటివి ఏ చర్చిలన్నా మీకు ఎప్పుడన్నా వినపడ్డాయా? చర్చిల్లో ఎప్పుడన్నా లొల్లి పెట్టుకున్నారా? వాళ్ళు వీళ్ళు ఎవరన్నా చెప్పండి, పెట్టుకున్నారా? కోర్టులకు వెళ్ళిలా వివాదం, కోర్టులకు వెళ్ళిలా లేదా? వెళ్ళిండు. ఒకరినొకరు కొట్టుకున్నారా? కొట్టుకున్నారా? ఏమండి? కలహపడ్డారు అని చెప్పడానికి క్లాక్ టవర్ దగ్గర ఉన్నట్లు సిఎస్ఐ చర్చికి ఉదాహరణ. లేదా తిలక్ నగర్ దగ్గర ఒక ఏం చర్చి అది, నవీన్ వాళ్ళు పోయేది హెబ్రోన్ చర్చి. ఏం వాళ్ళ టౌన్ ఏదది? గోల్నాక. గోల్నాకలో ఉన్నటువంటి హెబ్రోన్ చర్చి కర్రలు పట్టుకొని కొట్టుకున్నారండి, కంతలు కలిగేటట్టుగా. అవును ఏమండి? వీఆర్ ఆల్ గ్రేట్ క్రిస్టియన్స్. మహబూబ్ నగర్ గద్వాల దగ్గర ఒక ఆయన ఉన్నాడు, భలే వాడతాడండి పాటలు, ఉపవాసాలు కూడా ఉంటాడు. ఇంటికి వచ్చి అవ్వయ్యని మెత్తగా కొడతాడు, తల్లిదండ్రులు బాగా కొడతాడండి. తెల్ల బట్టలు లేని చర్చికి వెళ్ళడు ఆయన అసలు. ఇంటికి వచ్చి అవ్వయ్యని తిట్టకపోతే నిద్ర పట్టడానికి. ఇలాంటి క్రైస్తవులు నాకు తెలిసి చర్చికి 2-3 ఉంటారు. చర్చికి 2-3 ఉంటారు. ఏమండి? ఇలా చేయుచు ఇంటికాడ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, చర్చికి వెళ్ళి ఉపవాసం అంటున్నారు. అంటే చాలా మంది మరి నిజంగా నా ముందు అనాలని అన్నారో లేకుంటే వాళ్ళు నిజంగానే ఉన్నారో నేను అదేం చెప్పలేను. కానీ బ్రదర్ అంటే భోంచేద్దరండి అంటే, బ్రదర్ నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నాను, ఫాస్టింగ్లో ఉన్నాను బ్రదర్ అంటే. ఇంకంతే, ఇంకేం మాట్లాడతాం? అమ్మ ఫాస్టింగ్ ఏమండి? అప్పుడు మనం ఏం మాట్లాడేటట్టుగా ఉండదు. కానీ వారు రోజువారీగా చేసేటువంటి పనులేంటి అనేటువంటివి కాస్త కూస్త మనకు అవగాహన ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? మనకే ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. దేవునికి ఇంకేమనిపించాలి? ఏమనిపించాలి? మీరిలాగా కలహపడుచు, వివాదము చేయుచు, గుద్దులాడుచు మీరు ఉపవాసము ఉందురు. ఇలాంటి ఉపవాసము చూడండి. ఇంకా మీకు ఇది చదవండి. మీ కంఠ ధ్వని, మీ ప్రార్థన, ఉపవాసము ఉండి మీరు చేసేటువంటి ప్రార్థన పరమున ఉన్న నాకు వినబడులాగునా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. మీరు ఉపవాసం ఉంటున్నారు, నేను దాన్ని చూడటం లేదు, దాన్ని లక్ష్యం చేయటం లేదు. మీరు
మొరపెట్టేది నేను వినటము లేదు. ఎందుకంటే మీ ఉపవాసములో వ్యాపారాలున్నాయి, మీ ఉపవాసములో కఠిన మనస్సు ఉంది, మీ ఉపవాసములో కలహములు ఉన్నాయి, వివాదములు ఉన్నాయి, గుద్దులాడుకోవటము ఉన్నాయి. కనుక మీ ఉపవాసముగా నేను గుర్తించటము లేదు. అలాంటి ఉపవాసము నాకు వద్దు. పరమున ఉన్న నేను విని కనికరించేటువంటి ఉపవాసం మీరు చేయటము లేదు. అంటే దాని అర్థం, మీకిష్టం వచ్చిన పనులు మీరు చేసుకుంటూ, మీకిష్టం వచ్చిన మాటలు మీరు మాట్లాడుకుంటూ, మీకిష్టం వచ్చినప్పుడు మీకిష్టమైనట్లల్లా మీరు ఉపవాసం చేసుకుంటూ, నీకు కనబడటం లేదా, వినటపడటం లేదా, లక్ష్యం ఎందుకు ఉంచటం లేదు, ఎందుకు చూడటం లేదని మీరు అడుగుతున్నారే. నేను అడిగినట్లుగా, నేను కోరుకున్నట్లుగా మీరు ఉపవాసం ఉండటం లేదు కదా. మీకు నచ్చినట్లుగా మీరుంటున్నారు కానీ నాకు నచ్చినట్లుగా, నేను కోరుకున్నట్లుగా మీరు ఉపవాసం ఉండటం లేదు కదా. ఓకే, మీరు ఉపవాసం ఉంటున్నారు. మీ ఉపవాసం వలన ఎవరికి ఏం ప్రయోజనం నాన్న? ఎవరికి ఏం ప్రయోజనం? ఒక పూట భోజనం మానేశారు, మంచిదే, కొవ్వు మడత మీద మడత పడ్డది. ఒక పూట మానేస్తే నీ ఆరోగ్యానికి మంచిది. పావుసేరు బియ్యం మిగులుతాయి, నీకు లాభం. నాకైతే ఏం లాభం లేదు. అంటే దేవుని వాయిస్, దేవునికైతే ఏం లాభం లేదు, ప్రజలకి ఏమైనా ఉపయోగం లేదు కదా దానివల్ల? ఏమీ లేదు. ఇంకా 2 పూటలు ఉపవాసం ఉన్నాం, 3 పూటలు ఉపవాసం ఉన్నాం, 2 రోజులు ఉపవాసం ఉన్నాం. దీని వలన నీ శరీరము బలహీనపడిపోతుందే తప్పితే, నీ శరీరం బలహీనపడిపోతుందే తప్పితే దాని వలన ఎవరికి ఏ ప్రయోజనము లేదు. పెంతెకోస్తు చర్చిలలో ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అంటే ఉపవాసం, అంటే ఉపవాసం. ఆడున్న చర్చిలో ఉన్నటువంటి మనుషులందరూ ఇట్లా అయిపోతారు, లేదంటే ఇట్లా నన్ను అవుతారు. ఎందుకు తెలుసా అండి? ఇట్లా ఎందుకు అవుతారు అనంటే, తక్కువ తిండి తింటారు, ఎక్కువ పని చేస్తారు, దాంతో మనుషులు పుల్లల్లా మారిపోతారు. అంటే ఉపవాసం ఉంటారా? 2 రోజులు ఉపవాసం ఉంటారు, 3 రోజులు తండ్రిగా లాగించేస్తారు. అలా తినే వాళ్ళు ఎలా అవుతారు తెలుసా? ఇలా అవుతారు ఒక్కసారి. ఉపవాసములు ఉండటం మూలంగా చాలా మంది పరిస్థితులు ఏమైపోతుందంటే, శరీరంలో ఉన్నటువంటి షుగర్ పర్సంటేజ్ పడిపోతుంది, పెరిగిపోతుంది, రైజ్ అవుతూ ఉంటుంది. అంటే గ్లూకోజ్ డౌన్ అయిపోయి ఆ ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి. ఈ షుగర్ సంబంధమైనటువంటి సమస్యలు చోటు చేసుకున్నప్పుడు దాంతో బీపీలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇక ఆ తర్వాత ఎన్ని సమస్యలు ఉంటాయో అనుభవించేటువంటి వాళ్ళకి తెలుసు. అంటే నీవు ఉపవాసం ఉండటం మూలంగా నీవు బలహీనపడటం, నీవు అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవటం మినహా మరే లాభము లేదు. ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమా, నాకు అవసరమా, నీకు అవసరమా? ఎవరికి మాత్రం ఏం అవసరం చెప్పు అంటున్నటువంటి మాట అండి. ఆయన అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. ఎట్టి ఉపవాసం? ఇప్పటి వరకు వారు ఉండి అడుగుతున్నారే, అలాంటి వారిని ఉద్దేశించి అంటున్నటువంటి మాట, అలాంటి ఉపవాసము నాకు అనుకూలమా. తర్వాత చూడండి, మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? బాధపరుచుకునవలసిన, తిండి తినకుండా ఏందా బాధ? ఎందుకు రండి ఉన్నది? అలా ఉండవన్నది ఎవరు? నిన్ను ఎందుకు వచ్చిన తిప్పలేదు? ఉపవాసం ఉండటం ఎందుకు? బీపీ డౌన్ అవ్వడం ఎందుకు? కళ్ళు తిరిగి పడటం ఎందుకు? హై బీపీలు ఎందుకు? లో బీపీలు ఎందుకు? నువ్వు బాధపడవలసిన దినము అట్టిదేనా?
అంటున్నాడు చూడండి, మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనె పట్ట కట్టుకుని బూడిద పరుచుకుని కూర్చుండుట ఉపవాసమా? ఆ రోజుల్లోనైతే ఉపవాసము అనౌన్స్ చేసుకున్నారు అనంటే ఏం చేసేవారు అనంటే, మామూలు రెగ్యులర్ వేసుకునేటువంటి వస్త్రాలు తీసేసి నారతో చేయబడినటువంటి గోనె పట్టలు కట్టుకునేటువంటి వారు. గోగు నారతో చేస్తారు కదండి, అలాంటి నారతో చేసినటువంటి పట్టలు కట్టుకుని అలాంటివే పరుచుకొని వాటి మీద కూర్చొని మీద బూడిద పోసుకునేవాళ్ళు. బూడిద పోసుకొని తల వంచి ఇక ప్రార్థన చేస్తూ అలా గడుపుతుండేటువంటి వారు రోజులకు రోజులు. అది కొంచెం ఇప్పుడు ఏమైపోయిందనంటే మార్పు చోటు చేసుకున్నది. అంటే ఈ బూడిద చల్లుకోవటం గోనెపట్టలు కట్టుకోవటం ఏమీ లేదు. దాని స్థానంలో కొందరు తెల్ల వస్త్రములు ధరించుకోవటం ప్రారంభించారు. సరే, తెల్లని వస్త్రములు రంగు వస్త్రములో ధరించుకొని ఓ చోటను చేరుతారు, అవునా, తల వంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రోజు తల వంచుకొని ఒక చోట కూర్చొని ప్రార్థన చేశారు, ఈ రోజుల్లో తల వంచుకొని ప్రార్థన చేస్తున్నారు. ఇలా ప్రార్థన ఉపవాసము ఉండి ప్రార్థన చేసేటువంటి వారి విషయమై చెబుతున్నటువంటి మాట ఏమని చెబుతున్నాడు? జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకున్నారు. ఇది దేవునికి నచ్చుతుంది అని మీరు అనుకున్నారు. కానీ నాకు నచ్చుతుందని ఏనాడు మీకు నేను చెప్పలేదే. నేను చెప్పకముందే మీరు ఎలా ఫిక్స్ అయిపోతారు? నేను చెప్పకముందే మీరు ఎలా అనుకుంటారు? అదేంటి బ్రదర్, అపోస్తలులు ఉపవాసం ఉండలేదా? పౌలు ఉపవాసం ఉండలేదా? ఎంతమంది స్త్రీలు ఉపవాసం ఉండలేదు? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వారు చాలా మంది ఉన్నారు కదా బ్రదర్. బైబిల్లో ఎవిడెన్స్ చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి బ్రదర్. వాళ్ళు కూడా అలా అనుకొని ఉన్నవాళ్లే. దేవుడు ఉండుమని వారికి చెబితే ఉన్నవాళ్ళు కాదు సుమా. ఉండుమని చెబితే వాళ్ళు ఉన్నవారు కాదు, ఉండాలని అనుకొని ఉన్నావు అంతే. నేను ఉండుమని వారికి చెప్పలేదే. ఇలా ఉండుమని ఓ దినమును ప్రకటించుకొని 4 గోడల మధ్యలోకి చేరి ఓ దగ్గర కూర్చొని ఇక తిండి దిగాన లేకుండా ప్రార్థన చేస్తూ కూర్చోమని నేను ఎవరికి చెప్పలేదు. దాని వలన నాకేం లాభం? దాని వలన తనకేం లాభం? కొన్ని సమాజానికి ఏమైనా లాభం ఉందా? ఎవరికి ఏమి లాభం లేదు. ఎవరికి ఏ లాభము లేనటువంటి ఉపవాసం నేనెందుకు ఉండమంటాను? మీరు ఆలోచించాలి అని చెప్తున్నటువంటి మాట ఇది. ఇలాంటి ఉపవాసము నాకు అనుకూలమని మీరు అనుకొందురా అని ప్రశ్నిస్తున్నాడు అనంటే ఇది నాకు అనుకూలము కాదు. ఇలాంటి ఉపవాసాన్ని నేను కోరుకోవటం లేదు. పిల్లరా, 2 మాటలు ఇక్కడ పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ మీరున్నటువంటి మాట, మీ కంఠ ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు అనంటే అక్కడ చెప్పకనే చెప్పబడుచున్నది పరోక్షంగా మరొక విషయం. ఏమని? వినబడినట్లుగా చేయాలి ఉపవాసం. ఇప్పుడు వరకు మీరు చేస్తున్న ఉపవాసాన్ని బట్టి మీ ధ్వని నాకు వినబడటం లేదు, నాకు వినబడేటట్లుగా చేయాలి, అదొక ఉపవాసం ఉంది. ఆ రకంగా మీరు చేయాలి. అక్కడ చెప్పకనే మరొక కోణంలో చెబుతున్నాడు. ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమని మీరు అనుకుందురా అంటే నాకు అనుకూలమైన ఉపవాసం ఒకటి ఉంది, అది మీరు చేయటం లేదు. నాకు అనుకూలమైన ఉపవాసం ఒకటి ఉంది, అది మీరు చేయటం లేదు. అంటే నేను కోరుకున్న ఉపవాసం మీరు చేయటం లేదు, కానీ మీరు అనుకున్న ఉపవాసం మీరు చేస్తున్నారు. ఎదుగో, మీరు అనుకున్న ఉపవాసాన్ని బట్టి మీరు ఒక దినమును ప్రకటించుకుంటారు, ఒక స్థలమును నిర్ణయించుకుంటారు, అక్కడికి చేరుకుంటారు, కూర్చుంటారు, తల వంచి ప్రార్థన చేస్తూ ఉంటారు. దాని వలన ఎవ్వరికి ఏ ప్రయోజనము లేదు.
మరి దేవా, మీరు కోరుకున్న ఉపవాసం ఏంటి? మీకు అనుకూలమైనటువంటి ఉపవాసం ఏంటి? ఏ ఉపవాసం చేస్తే నా మొర మీకు వినబడుతుంది? ఏ ఉపవాసం చేస్తే మమ్మల్ని మీరు చూస్తారు? ఏ ఉపవాసం చేస్తే మీరు మమ్మల్ని లక్ష్య పెడతారు అని అడిగితే ఆయన అంటున్నటువంటి మాట చూడండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. మీ ఉపవాసం ద్వారా కట్లు విప్పబడాలి. మంత్రపు కట్లు కాదు. చాలా మంది ఇదే అనుకుంటారు. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, దయ్యాలు పారిపోయాయి, తాయెత్తులన్నీ విడిపోయాయి, ఇలా చెప్తుంటారు చాలా మంది. కట్లు ఈ కట్లు కాదు. ఏ కట్లు? ఇశ్రాయేలు సమాజం అంతా కూడా ఐగుప్తులో ఉన్నప్పుడు ఫరో ఆ ప్రజలు ఏం చేశారు? దాసులనుగా వెట్టి చాకిరీ చేసేటువంటి వారినిగా పెట్టుకున్నారు. మేము నిలబెట్టుకున్న ప్రతిమలకే మొక్కాలని కొట్టారు. సరైన వేతనము లేదు, సరైన వస్త్రము లేదు, సరైన గూడు లేదు, సరైన భోజనము లేదు. లేకపోగా ఇటుకలు చేయాలి, పొద్దంతా కష్టపడాలి, పైగా వారు నిలబెట్టిన ప్రతిమలకి సాష్టాంగా పడాలి. అలాంటి బ్రతుకు ఇశ్రాయేలీలది ఆనాడు. నిజమైన సత్యదేవుడు, నిత్యదేవుడైన యెహోవాని పూజించేటువంటి అవకాశం వారికి లేదు. ఆయన తిండి తినే ప్రసక్తి అవకాశం లేదు. ఆయన బట్ట కట్టుకునేటువంటి స్వేచ్ఛ వారికి లేదు. కట్టు బానిసలుగా ఉన్నారు. వారు దాన్ని బట్టి దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. ఆ మొర దేవునికి వినబడింది. అప్పుడు దేవుడు అన్నాడు, ఇశ్రాయేలీలని ఇదిగో ఫరో కట్టినటువంటి కట్లలో నుండి విడిపించాలి. ఎవరు విడిపిస్తారు? ఫరోతో మాట్లాడాలి, ఫరోతో పోరు చేయాలి, ఫరోతో యుద్ధం చేయాలి, ఫరో నుండి వారిని విడిపించాలి. ఫరో చక్రవర్తి. నీ మీద కోపం వస్తే నిన్ను తిట్టనువచ్చు, కొట్టనువచ్చు, చంపనువచ్చు. అతను అడిగేవాడు లేడు. ఆయన ఏమైనా చేయొచ్చు. అయినా ఎదురొడ్డాలి, ఇశ్రాయేలీలను విడిపించాలి. ఫరో కట్టిన కట్లలో నుండి వారిని విడిపించాలి. కట్లు అంటే అర్థమైనా కదండి. ఏంటా కట్లు? మీకు జీతం ఇవ్వబడదు, తిండి పెడదో లేకుండా లేదు, అడగడానికి వీలు లేదు, ఏ పాత బట్ట పడితే అది కట్టుకోవాలి, అంతేగాని ఫలాని వస్త్రమే అని మీరు అనడానికి వీలు లేదు. ఇదిగో ఇటుకలు మీరే చేయాలి, మట్టిని మీరే తెచ్చుకోవాలి, దాన్ని కాల్చడానికి కాల్చిన పొట్టును మీరే తెచ్చుకోవాలి, అంతే. మీ పెట్టిన ప్రతిమలకే మొక్కాలి. కాకపోతే మళ్ళీ ఈ దేవుడు ఆ దేవుడు అని చెప్పి మీరు మళ్ళీ ఇంకొక దాన్ని పూజించడానికి వీలు లేదు. ఇలాంటి కండిషన్లు ఎన్నోనండి. అవే కట్లు మీన్స్ కట్టుబాట్లు అంటే నియమం. రూల్నే నియమం అంటారు, నియమాన్ని కట్టుబాటు అంటారు, కట్టుబాటుని కట్లు అని అంటారు. కట్టుబాట్లు వాటిని కలిపి కట్లు అని అంటారు. ఇదిగో ఫరో పెట్టిన ఈ కట్లలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాలి. ఎవరు వెళ్ళాలి? అప్పుడు మోషేను పంపించాడు కదండి. పంపించాడు. అదంత ఈజీగా వచ్చిందా? ఈజీగా పోగానే మమ్మల్ని మరి మేము యెహోవాను సేవించాలి, మేము వెళ్ళాలి, మమ్మల్ని విడిచిపెట్టు అనగానే విడిచిపెట్టిండు ఆయన? ఎంత ఫైటింగ్ జరిగిందట అక్కడ.
ఎంత ఫైటింగ్ చేయాల్సి వచ్చేసింది. ఫరో అన్నటువంటి రౌద్రపు మాట ఏంటో తెలుసా? యెహోవాను సేవించినట్లుగా మిమ్మల్ని విడిచిపెట్టడానికి యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరగను, మిమ్మును విడవను అని అన్నాడు. విడిచిపెట్టను అన్నాడు. అలాంటి వాడితో ఫైట్ చేసి ఇప్పుడు విడిపించాలండి సామాన్యమైనటువంటి విషయమా? ఇకపోతే 40 సంవత్సరంలో అరణ్యం గుండా నడిపించాలి, వాగ్దానం చేయబడినటువంటి కానాదేశంలోనికి నడిపించాలి. అందులో మోషే పడినటువంటి బాధలు ఎన్నండి? మోషే పడినటువంటి బాధలు ఎన్ని? అది అరణ్యములోనికి వెళ్ళిన తర్వాత ఆహారం లేకుండా గడిపిన దినములున్నాయి. అరణ్యమునకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీల మూలంగా తలనొప్పితో ఏంటి బతుకు అని బాధపడిన దినములు ఉన్నాయి. మోషే ఏంటి నాకు ఈ బాధ్యతలు, ఏంటి నాకు ఈ సమస్యలు, ఏంటి నాకు ఈ తలనొప్పులు, వీరిని నేను కన్నానా ఏంటి, నాకు ఈ బాధ్యతలు ఏంటి అని అన్నాడు ఆయన. పిల్లరా, అలా ఫరో కట్టినటువంటి కట్ల నుండి విడిపించాడు మోషే. తర్వాత యరొబాము ఏం చేశాడో తెలుసు కదండి? సొలొమోను తర్వాత ఇశ్రాయేలులకు రాజుగా వచ్చినటువంటి వాడు. రాజ్యము 2 ముక్కలైంది. యూదులు బెన్యామీనులు ఒకవైపు వచ్చారు, మిగిలిన 10 గోత్రాల వారు ఒకవైపు వచ్చారు. కట్టబడిన యెరూషలేము దేవాలయం యూదా భూభాగములో ఉంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు వారికి నియమించబడినటువంటి నియమానుసారమైనటువంటి పండగలు కానివ్వండి, బలులను కానివ్వండి, ధూపదీప నైవేద్యములు తదితరమైనటువంటి కార్యక్రమాలు చేయాలి అనంటే యెరూషలేమునకు రావాల్సి వచ్చేది. అప్పుడు యరొబాముకు ఒక భయం పట్టుకున్నది. వీరు యెరూషలేమునకు వెళ్ళి ప్రతి పండగకి, ప్రతి సమస్యకి యెరూషలేమునకు వెళ్ళి సేవించి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి రెహబాముకు ఎక్కడ దగ్గరైపోతారో, వారెక్కడ ఒకటైపోయి నాకు సమస్యను తీసుకొచ్చి పెడతారు అనేటువంటి భయంతో ఆయన ఏం చేశాడు అనంటే, తన రాజ్యములోనే ఉన్నటువంటి దాను మరో స్థలములో 2 బంగారు ఆవుల ప్రతిమలను నిలబెట్టి, ఇదే మీ యెహోవా, దీనికి మీరు సాష్టాంగపడండి అని ఇశ్రాయేలీలందరూ యెరూషలేమునకు పోకుండా కట్టుబాటు చేశాడు. అంటే తాను తప్పు చేయటమే కాకుండా ఇశ్రాయేలీలందరితో తప్పు చేయిస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో యరొబాము చేతిలో నుండి ఈ ఇశ్రాయేలీలను విడిపించాలి. ఇప్పుడు యరొబాము కట్టుబాటు చేశాడు. ఏం కట్టుబాటు చేశాడు? ఈ ప్రతిమలకే మీరు సాష్టాంగపడాలి, యెరూషలేమునకు వెళ్ళటానికి వీల్లేదు. కానీ అప్పటి వరకు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం ఉన్నటువంటి నియమం ఏంటండి? ప్రతి పండుగకి వారు యెరూషలేమునకు రావాలి. కనీసం ఇదిగో ముఖ్యమైన 3 పండుగలకైనా తప్పకుండా హాజరు కావాలి, లేదంటే శాపగ్రస్తులు అవుతారు అని అన్నాడు. ఇప్పుడు వీరు యరొబాము చేసినటువంటి నియమాన్ని బట్టి వారు హాజరయ్యే అవకాశం లేదు. దాన్ని బట్టి వారు శాపగ్రస్తులు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ కట్టులో నుండి ఇప్పుడు విడిపించాలి. ఎవరు విడిపించాలి? అప్పుడు ఒక దైవజనుడు వెళుతాడండి. వెళుతాడు, పాపం విడిపిస్తాడు. కానీ తన ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. తన ప్రాణాలు కోల్పోతాడు. ఇక తర్వాత ఆహాబు యెజెబెలు పరిస్థితులు మీకు తెలుసదండి. ఇశ్రాయేలీల ప్రవక్తలందరినీ చంపేశారు. యెహోవాను పూజించడానికి వీలు లేదు అని అన్నారు. ఇశ్రాయేలీయుడైంది ఆహాబు, ఇశ్రాయేలీయుడైంది యెహోవాను పూజించడానికి వీల్లేదు అని షరతులు పెట్టి బయలు దేవత, ఆషేరు దేవత పేరట ప్రతిమలను నిలబెట్టి, ప్రవక్తలను ఏర్పరిచి, యాజకులను ఏర్పరిచి, వీటికి మాత్రమే మీరు బలిపీఠములు కట్టాలి, ఇక్కడ మాత్రమే బలులను అర్పించాలి అనేటువంటి కట్లను ఏర్పాటు చేశాడు. ఆ కట్లలో నుండి ఎవరు విడిపించాలి?
ఎవరు విడిపించాలి? అప్పుడు ఏలియా ముందుకొచ్చాడు. పిల్లరా, ఏలియా ప్రాణ భయంతో పారిపోయిన దినాలున్నాయి. అప్పుడు ఆయనకి ఎవరు అన్నం పెట్టారు? ఏమండి, ఇలా పోగానే అలా కాకోలము ఆహారం పట్టుకొచ్చింది అనుకోకండి. ఏగవలసిన పరిస్థితులన్నీ ఏగిన తర్వాత కానీ దేవుడు కనికరించాడు. పిల్లరా, అలా అతని కట్లలో నుండి విడిపించాడు ఏలియా. నెబుకద్నెజరు పెట్టిన కట్లు తెలుసు కదండి మీకు. నెబుకద్నెజరు ఏం కట్లు పెట్టాడు చెప్పండి? ప్రతిమను నిలబెట్టి ఇంకెవరికి సాష్టాంగపడటానికి వీల్లేదు, ఈ ప్రతిమకు మాత్రమే సాష్టాంగపడాలి అని అన్నారు. అప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగో ఆ కట్లను విడిపించేశారు. తెలుసు కదండి. వారు సాష్టాంగపడకపోయినప్పుడు రాజు దృష్టికి వెళితే ఏమన్నాడు తెలుసా? రాజు, నా చేతిలో పడకుండా మిమ్మల్ని విడిపించగల దేవుడు ఉన్నాడా అని అన్నాడు. యెహోవా మిమ్మల్ని విడిపించగలడా అని అన్నాడు. మమ్మల్ని విడిపిస్తాడయ్యా, విడిపిస్తాడు. విడిపించకపోయినా సరే గాని మేము మాత్రము నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము సాష్టాంగా పడము. విడిపించకపోయినా సరే అంటే దాని అర్థం ఏంటి? చచ్చినా పర్వాలేదు. ఇది ఉపవాసం కంటే ఎక్కువనా తక్కువనా? ఎక్కువ. ఎవడి కావాలి ఉపవాసం? ఏమండి, ఉపవాసము కంటే ఎక్కువ, అది ఎక్కువ. తర్వాత దర్యావేషు కాలంలో ఆయన కట్టుబాటు చేశాడు. 1 నెల రోజులు మీకే మనవులు ఉన్నా నా దగ్గరికి వచ్చి సాష్టాంగపడాలి, కాకపోతే ఇంకెవరికి చెప్పుకోవటానికి వీల్లేదు అని అన్నాడు. అంటే దేవుడికి సైతం, దేవుడు అనబడుచున్నా దేవుడైనా వాడికి సైతం మీరు సాష్టాంగపడటానికి వీల్లేదు అని అన్నాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడు? సాష్టాంగపడ్డాడు. నువ్వేం చేసినా పర్వాలేదు, నేను సాష్టాంగపడతానని సాష్టాంగపడ్డాడు. ఆ నెబుకద్నెజరు అయినా ఈ దర్యావేషు అయిన చివరికి ఏం చేశారు? ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిలో కాలిపోలేదు. వారు అగ్నిలో కాలిపోలేదు. ఇదిగో దానియేలు సింహములు తినలేదు. దీన్ని బట్టి వారి కండ్లు తెరవబడ్డాయి. అప్పుడు వారేమన్నారో తెలుసా? ఈ షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు కొలిచే దేవుడే నిజమైన దేవుడు, ఇతడు తప్ప లోకంలో మరే దేవుడు లేడు. ఇదిగో సకల మానవాళికి, భూమి మీద ఉన్నటువంటి సకల రాజ్యములలోని సకల మానవాళికి నేను ఆజ్ఞాపించినదేమనగా యెహోవాకు తప్ప మీరు మరి ఎవరికి మొరక్కడానికి వీల్లేదు అని అన్నాడు. కట్లు తెంచారా? తెంచారు. కట్లు తెంచారండి. ఇక యేసు ప్రభు వచ్చేసరికి స్వయంగా ఒకడు తిష్టేశాడు. ఎవడు? సాతాను. వాడన్న మాట ఏంటో తెలుసండి? ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నాయి అంటే దాని అర్థం వారందరూ నా గుప్పెట్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను అవునంటే అవును, కాదంటే కాదు. నిలబడమంటే నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, పడమంటే పడుతాడు, లెమ్మంటే లేస్తాడు, ఎగర్రా అంటే ఎగరతాడు, పిచ్చి కూతలు కూయరా అంటే కూస్తాడు. నేనేం చేయమంటే చేస్తాడు. ఇప్పుడు నేనేం చేయమంటే చేస్తాడు. వెళ్ళరా, అలా సాతాను యొక్క కట్టలో ఉన్నారు చాలా మంది. అలాంటి వారిని ప్రభు ఏం చేశాడండి? వెళ్ళరా, ప్రభు నిద్ర లేని రాత్రులు గడిపాడా? తిండి లేక దినములు గడిపాడా? తలవాల్చుకోవటానికి చోటు లేక గడిపాడా? నానబడేవారు చేతిని వెలివేయబడ్డాడా? ఎన్ని సమస్యలండి, ఎన్ని సమస్యలు. ఇన్ని సమస్యలు అనుభవించి ఆయన ఏం చేశాడో తెలుసా అండి? గలతీయులు రాసిన పత్రిక
5వ అధ్యాయం 1వ వచనం. ఏమంటే ఇందాక నేను చెప్పినటువంటి సందర్భాలన్నిటికీ మీకు రెఫరెన్స్లు తెలుసు కదండి. ఐగుప్తులో నుండి విడిపింపబడినటువంటి ఆ సందర్భం కానివ్వండి, ఆహాబులో నుండి యెరోబాము సందర్భం కానివ్వండి, ఇవన్నీ చివర్లో చెప్తానులేండి, చివర్లో చెప్తాను. ఓకే, లూకా సువార్త గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు చూడండి, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసేను. చాలు. అంటే ఎక్కడి నుండి స్వతంత్రులుగా చేశాడు? సాతాను నుండి విడిపించాడు. సాతాను నుండి విడిపించాడు. ఇంకొకటి, వ్యక్తులు ఎవ్వరూ కనబడరు, అయినా మనం కట్టేయబడతాం. ఎవరు కట్టేసినట్టు మనల్ని ఇంతకీ? మేము అబ్రహాం పిల్లలం, మేమెవరికి దాసులం కాదు అని అంటారు. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా అంటే, చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. పాపమునకు దాసుడు అంటే అక్కడనే లోబడి ఉంటాడు, అక్కడ నుండి కదలడు. అక్కడ నుండి కదలడు అంటే ఇప్పుడు వీడిని కట్టేసింది ఏది? పాపం. పాపము వాడిని కట్టిపడేసింది. ఇప్పుడు ఈ పాపము కట్లలో నుండి, ఈ పాపపు కట్లలో నుండి విడిపించేవారెవరు? ఈ పాపపు కట్లలో నుండి విడిపించేవారెవరు? ఒక పేతురు ఏం చేశాడో తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో నుండి మనం చూసుకున్నట్లయితే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో నుండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. 37వ వచనం చదువు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది ఇలా చేయండి అని అంటున్నాడు. కిందికి వచ్చేసేయండి. 42వ వచనమా, 41, 42 అక్కడ ఉంటుంది. నలభై వచనంలో చెప్తున్నారు చూడండి, మంచి మాట. ఏమండి, మీద సందర్భం ఏంటంటే, మీద పేతురు గారు ప్రసంగం చేశారు, జనులందరూ విన్నారు, ఆలకించారు, బాధపడ్డారు. ఇంతకు మమ్మల్ని ఏం చేయమంటారు? మరి ఇప్పుడు సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. దేని నిమిత్తమట? పాప క్షమాపణ నిమిత్తము. అంటే పాపముల నుండి మీరు దూరం చేయబడు నిమిత్తము,
కడిగివేయబడు నిమిత్తము మీరు బాప్తిసం పొందండి అని చెబుతూ 49వ వచనంలోకి వచ్చేసరికి అంటున్నాడంటే 40 వచనంలోకి వచ్చేసరికి 40 వచనం, ఇంకాను అనేక విధములైనటువంటి మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి అంటే ఇప్పుడు అప్పటి వరకు ఆ ప్రజలు ఎవరి కబంధ హస్తాల్లో ఉన్నారన్నమాట, ఎవరి కట్టుబాటులో ఉన్నారు? మూర్ఖులకు కొందరున్నారు. వారే యాజకులు, వారే పరిసయ్యులు, శాస్త్రులు. వారికి మీరు దూరం అవ్వండి అంటే వారి కట్లలో నుండి పేతురు గారు విడిపిస్తున్నాడండి. వారి కట్లలో నుండి పేతురు గారు విడిపిస్తున్నారు. అలా ఆ దఫాలో ఎంతమందిని విడిపించాడు? 3000 మందిని విడిపించారు. కింద ఉంటుంది, దాని కిందనే ఉంటుంది. 3000 మందిని విడిపించారు. మరో దఫాలో ఎంతమందిని విడిపించాడు? 5000 మందిని విడిపించాడు. 5000 మందిని విడిపించాడు. ఇట్లా వేల మందిని పాపములో నుండి విడిపించాడు. మూర్ఖ జనములో నుండి వేరు చేశాడు. ఆ కట్లనన్నీ విప్పాడండి. అయితే అదంత తేలికైందా? అలా బోధిస్తున్నప్పుడు పేతురును పట్టుకోలేదా? వాళ్ళు హెచ్చరించలేదా? యేసు నామమును బట్టి నువ్వెందుకు బోధిస్తున్నావు, ఇక మీదట బోధించటానికి వీల్లేదు అని చెప్పి హెచ్చరించలేదా? అయినా బోధిస్తున్నా సరే పట్టుకొని చంపాలని చూడలేదా? చెరసాలలో వేయలేదా? చెరసాలలో వేసినప్పుడు ఏంటి? రాజభోజనాలు తిన్నారా వాళ్ళు? రాజభోజనాలు తిన్నారా? ఏమండి, ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు ఆలోచించాలి. అలాగే పౌలు ఏం చేశాడు? పౌలు కూడా అలా ఎన్నో మార్లు తర్కించి, వాదించి, ఒప్పించి వారిని అందరినీ విడిపించాడు. ఎంతో మందిని విడిపించారు. పిల్లరా, ఇప్పుడు యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటను మరలా మనం జ్ఞాపకం చేస్తే, నాకు ఎలాంటి ఉపవాసము అనుకూలము అనంటే దుర్మార్గులు కట్టిన కట్లలో నుండి విడిపించాలి. దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించాలి. దుర్మార్గులు కట్టిన కట్లు అనంటే నిజమైన దేవుడు ఎవరైతే ఉన్నారో, నిత్య దేవుడు, సత్య దేవుడు ఎవరైతే ఉన్నారో అతనిని తెలుసుకొనకుండా, అతని యొద్దకు రాకుండా, అతన్ని పూజించకుండా, అతన్ని సేవించకుండా, నిత్య జీవము పొందకుండా ఆపుతున్న వారెవరైతే ఉన్నారో, అలా ఆపిన వాడు ఒక ఫరో, అలా ఆపిన వాడు ఒక యరొబాము, అలా ఆపిన వాడు ఒక ఆహాబు, అలా ఆపిన వాడు ఒక నెబుకద్నెజరు, అలా ఆపిన వాడు ఒక దర్యావేషు, అలా ఆపిన వాడు ఒక సాతాను, అలా ఆపిన వాడు ఒక పరిసయ్యుడు. ఇలా కట్లు కట్టినటువంటి వీరందరి నుండి విడిపించిన మహానుభావులు ఎవరు? ఒక మోషే, ఒక దైవచరుడు, ఒక ఏలియా, ఒక షడ్రకు, మెషకు, అబేద్నెగో, ఒక దానియేలు, ఒక యేసు ప్రభువు, ఒక పేతురు, ఒక పౌలు. దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించారు వారు. అది చదవండి మళ్ళీ యెషయా గ్రంథం. దుర్మార్గులు కట్టిన కట్లను విడిపించుటయు, కాడిమాను మోకులు తీయుటయు. కాడిమాను మోకులు, కాడి అనంటే భారమునకు గుర్తు, మోకు అనంటే కట్లు కట్టటం, కట్టిపడేయటం. ఇలా భారములు మోపి కట్లు కడుతున్నటువంటి వారి నుండి విడిపించాలి. కాడిమాను మోకులు వెరగొట్టాలి అని అంటున్నాడు. కాడిమాను మోకులు వెరగొట్టాలి. ఎక్కడ కాడిమాను మోకులు పెట్టబడ్డాయి, ఎలా తీసివేయబడ్డాయి అని మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3-4 వచనాలను మనం చూసుకున్నట్లయితే, 23వ అధ్యాయం 3-4 వచనాలు. వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి,
అయినను వారి క్రియలు చొప్పున చేయకండి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయ శక్యము కాని భారమైన బరువును కట్టి మనుషుల భుజముల మీద వారు మోపుదురే గాని వారి తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మోయశక్యం కానటువంటి భారమును మీ భుజముల మీద పెడతారు, వారు మాత్రం చిటికను వెళ్తానన్నా ఇట్లా అన్నారు అని అన్నాడు. ఏం భారములండి ఇవి? ఏం భారములు? అప్పటిలో యాజకులైనటువంటి వారు ఏం చేసేవారు తెలుసండి? అంటే దేవుడు నియమించినటువంటి నియమానుసారంగా వాళ్ళు బలులు అర్పించటము, నైవేద్యములు చెల్లించటము, కోతకాల పండుగలు తదితరమైనటువంటి వాటిని దాని ప్రకారం వారు చేయాలి. కానీ వీరేం చేసేవారు అనంటే అదనముగా ఎదుగు అంటే ఆ సందర్భము లేకున్నా కూడా ఇప్పుడు మీరు బలి అర్పించాలి. గొర్రెను తేవా, ఇప్పుడు తెచ్చిన గొర్రె ఎవరికి? పూజారికి. గొర్రెను తేవాలి. కానుక 2 కాసులే వేస్తున్నావేంటి? 2 కాసులే వేస్తున్నావేంటి? ఇంకా వేయవా? వేయాలి. వేయకపోతే దేవుడి నుండి శపిస్తాడు. ఈ రకమైనటువంటి వారిదైనటువంటి శైలిలో వారిని టార్చర్ చేసేవారండి. అలా వారు భరించలేనటువంటి భారాలు, ఇలా బలులని, ధూపములని, నైవేద్యములని, కానుకలని వారి మీద ఎన్నో మోపేటువంటి వారు, ఎన్నో రకాలైనటువంటి భారం మోపేటువంటి వారు. ఇప్పుడు కొన్ని భారాలు ఉన్నాయండి మన వాళ్ళకి. ఇప్పుడు కొన్ని భారాలు ఉన్నాయి. ఎంత భారాలు? పిల్లరా, ఈరోజు ఒక అన్య స్త్రీ క్రైస్తవ్యములోనికి రావాలంటే కొన్ని సమస్యల మూలంగా రాలేకపోతున్నది. అవేంటో మీకు తెలుసు కదండి. ఏంటి? ఎప్పుడైనా పెడతాడు కొన్ని కండిషన్లు. మీరు గాజులు తీసేయాలి, బొట్టు తీసేయాలి, తెల్ల బట్టలు కట్టుకోవాలి, అవునా? బంధువుల పెళ్లిలో వెళ్ళకూడదు, చుట్టాల ఇళ్లకు పోకూడదు, వాళ్ళ ఇంట్లో దేవినారు ఉందా అయితే వాళ్ళ ఇంటికే పోకూడదు. ఇలా కొన్ని రకములైనటువంటి కాడులు మీ మీద పెడతారు. కాడులు మీన్స్ భారములు మీ మీద పెడతారు. ఆ రోజుల్లోనైతే సున్నతి చేయించుకోవాలని బలవంతం చేసేటువంటి వారు. ఈ రోజుల్లోనైతే ఇది గాజులు తీసేయాలి, బొట్లు తీసేయాలి, మట్టెలు తీసేయాలి అని చెప్పేసి ఈ రోజు కొన్ని భారములు పెడుతున్నారు. ఇలాంటి వారి విషయమై ఇది రాయబడినటువంటి మాట ఒకటి చూడండి. రాయబడినటువంటి మాట అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే దానికి ముందు సందర్భం చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనంలో 28 విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ ఆవశ్యకమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. ఏమంటే ఈ సందర్భం ఏంటంటే, అన్యులైనటువంటి వారు దేవుని యొద్దకి రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయం అది. అప్పుడు వస్తున్నటువంటి వారికి వీరు లేనిపోని కండిషన్లు పెట్టడం ప్రారంభించారు. మీరు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది తీసేయాలి, అది తీసేయాలి, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా చేయాలని చెప్పేసి వారి మీద లేనిపోని భారములు మోపటం ప్రారంభించారు. ఆ బరువును పోయలేక కొందరు ఏం చేస్తున్నారండి? మేము రాలేము అంటున్నారు కదా, రాలేము అని అంటున్నారు. అందును బట్టి వారిని ఉద్దేశించి ఇదిగో ఈ అపోస్తలులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, విగ్రహములను పూజించకూడదు,
గొంతు పిసికి చంపిన వాటిని తినకూడదు, రక్తమును తినకూడదు. వీటికంటే ఆవశ్యకమైన భారం మీ మీద ఇంకేమీ మోపటము లేదు. అంటే వీరు కాడిని ఏం చేస్తున్నారు? తేలిక చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? బొట్టు పెట్టు. మీరు దేవుని యొద్దకు రావాలి అంటే బొట్టు తీసేయాలని కాడి ఎవరైతే పెడుతున్నారో ఇప్పుడు ఆ కాడిని మనం తీసేయాలి. గాజులు తీసేయాలని కాడిని ఎవరైతే పెడుతున్నారో దాన్ని తీసేయాలి. తెల్లని వస్త్రాలే ధరించుకోవాలి అనే కాడిని ఎవరైతే పెడుతున్నారో దానిని తీసేయాలి. కట్లు ఇప్పుడు కేసీఆర్ ఒక కట్టు పెట్టాడు, ఓ కట్టు కట్టాడు. ఏంటో తెలుసా? బోనాలు, బతుకమ్మ రాష్ట్ర పండుగ కోట్లు ఇచ్చేశాడు. ఇంకేంటి? పండగ. కోసుకోవటాలు, తినటాలు, తాగటాలు, ప్రజలందరూ సంతోషాలలో మునిగిపోతారు. అప్పుడు వాళ్ళకి అబ్బా ఎంత మంచి పండగరా, ఎంత మంచి పండగ. తనివి తీరా అనుభవిస్తారు. ఇలా ఇంతగా సంతోషములో తలమునకలైనటువంటి వారు ఇంకొక దాని గురించి ఆలోచిస్తారా? వీటి రాష్ట్ర పండుగలుగా చేసి ప్రభుత్వమే వాటిని నిర్వహించలాగున దానికి బడ్జెట్ కేటాయించాడు అనంటే ఇప్పుడు వారిని ఏ కట్లలో బంధించాడు తెలుసా? మీరు పూలకే మొక్కాలి, దేవునికి మొక్కడానికి వీల్లేదు. బతుకమ్మ అంతే కదా? అంటే సృష్టమునే మీరు పూజించాలి, దేవుణ్ణి పూజించడానికి వీల్లేదు. తర్వాత బోనములు, విగ్రహాలకే మొక్కాలి, దేవునికి మొక్కడానికి వీల్లేదు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కట్టు ఇది. కట్టు కాదా? కట్టండి. అవును, వీరిలా కట్టు పెట్టారు. ఇక ఆర్ఎస్ఎస్ ఉంది, విఎస్పి విశ్వ హిందూ పరిషత్ ఉంది. వీళ్ళు సంస్కృతి సాంప్రదాయాల పేరట, దేశభక్తుల పేరట, మతముల పేరట, కులాల పేరట ఏం చేస్తున్నారు? యెహోవా యొద్దకి రాకుండా చేస్తున్నారు. అంటే మన సాంప్రదాయాన్ని కాపాడుకుందాం, మన సంస్కృతిని కాపాడుకుందాం, మన దేశం పట్ల మనకు భక్తి ఉండాలి. ఇదిగో ఫలానాయనను చూడు. దేశ సంస్కృతి కోసం ఎంత పాటుపడ్డారో. ఇప్పుడు దేవుని యొద్దకు రావాలి అంటే ఎన్ని ఆలోచిస్తారో తెలుసా? అంటే ఒక వ్యక్తి, మా కులపొళ్ళందరూ అన్యులాయే, నేనొక్కడినే యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాళ్ళందరూ మాదిగల మతంలో కలిశావు అని అంటారు. నాకు ఇది ఎంత సమస్య అవుతుందో తెలుసా? అందుకే రాలేకపోతున్నానక్క, కులము కట్టు కదా, మతము కట్టు, ప్రాంతపు కట్టు. ఇది తెల్లోడి మతం, జాతి కట్టు. ఇది విదేశీది, ప్రాంతపు కట్టు. ఎన్ని కట్లున్నాయండి? రకరకాలైన కట్లున్నాయి. ఇక వీళ్ళు ఈ తుర్కలు వాపైలు ఏమండి, యుఐఆర్సి అందులో ఉన్నటువంటి ఒక విభాగం యేసుక్రీస్తు శిలువ వేయబడలేదు అని భ్రమింపజేస్తున్నారు. అంటే క్రైస్తవుల విశ్వాసం మీద గండి కొడుతున్నారు, దెబ్బతీస్తున్నారు. ఇదిగో అసలు సిసలైనటువంటి చివరి ఆధ్యాత్మిక గ్రంథం ఖురానే, చివరగా వచ్చినటువంటి దైవదూత ప్రవక్త మహమ్మదే. ఇప్పుడు ఈయన చెప్పిందే మనకు శరణ్యం, ఈయన చెప్పిన మాటలు వింటేనే మనకు మోక్షం అని చెప్పి ప్రజల మైండ్ను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు పెట్టిన కట్లు ఇవి. ఇక మరొకటి, క్రైస్తవులలోనే కట్లు, డినామినేషన్. వేరే చర్చికి వెళ్తున్నారా? అలాగైతే సిఎస్ఐలోనికి రాకూడదు. సిఎస్ఐలో ఉన్నారా? వేరే చర్చికి మీరు వెళ్ళకూడదు. నువ్వు సిఎస్ఐలో ఉండి రమేష్ తోటి మీటింగ్ ఎట్లా పెట్టుతావు? కట్టు. అవునండి, డినామినేషన్ కట్లు. ఈరోజు వీడంటే వాడికి వీడికి కూడా దాటి పోనీయడు, ఇటు రానియడు. అవును, కట్లు. అవునా? ఇంకొంతమంది అక్కడికి పోతే స్వస్థలు బాగా జరుగుతున్నాయటండి.
అక్కడికి పోతే దైవ కార్యాలు బాగా జరుగుతుంది, బాగా ఆశీర్వదించబడుతున్నారు జనాలు. వాడంటాడు, ఇదిగో దేవుడు ఇక్కడ విరివిగా ఆశీర్వదిస్తున్నాడు, ఓ ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నాడు. పట్టుకోలేకపోతున్నారు జనాలు అనుకో, పట్టుకోలేకపోతున్నారు అనుకో. ఎక్కడ పెట్టుకోవాలో తోసలేదు వాళ్ళకి. ఇదిగో ఆయనకు 4 కార్లు ఇచ్చాడు, ఆ కార్లు పెట్టుకోవడానికి స్థలం లేదు తెలుసా? కార్లు పెట్టుకోవడానికి స్థలం సరిపోవట్లేదు, అంతగా ఆశీర్వదించాడు ఆయన్ని. అని అనగానే ఈ జనాలందరూ గుట్టలు గుట్టలుగా ఇక మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇక చోరులు, సంచులు, కత్తులు, కఠోరాలను పట్టుకొని పోతున్నారండి నింపుకొచ్చుకోవడానికి. ఏమండి అంటే ఈ కట్లను బట్టి ఏం చేస్తున్నారు, అక్కడికి వెళుతున్నారు, ఇక్కడికి రావటం లేదు. ఏమండి ఈరోజు కొంతమంది రాలేదు, ఎవరు కట్టేశారు? ఏమండి రకరకాల కట్లు, రకరకాల కాడులు, ఈ కట్లలో నుండి, కాడులలో నుండి విడిపించాలి. చదవని విషయ గ్రంథం, వీటన్నిటిలో నుండి విడిపించాలి త్వరగా. బాధింపబడు వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకునేటువంటి ఉపవాసము కదా. నీ ఆహారం ఏమంటున్నాడండి? మళ్ళీ చదవండి, అది మళ్ళీ చదవండి, మీద నుండి చదవండి. ఇంకా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడుమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. ఆయనకి ఎలాంటి ఉపవాసం అనుకూలమట? ఇదిగో ఇలా కట్లలో ఉన్నటువంటి వారిని విడిపించాలి, కాడులు మోపబడుతున్నటువంటి వారిని విడిపించాలి. మరి వాడిని విడిపించాలంటే అంత తేలిక? పిల్లలు, వారిని విడిపించాలంటే ఎన్ని వ్యయ ప్రయాసాలండి, ఇప్పుడు అత్వీల్లో ఉన్నటువంటి వారి యొక్క కట్లను, కాడులను తీసేయాలి అనంటే, ఇది రమేష్ అనేటువంటి వాడు, ఈ వ్యక్తి ప్రతి వారం మానక ఇక్కడికి రావాలి. అవునా? అలా ఒక బాలాజీ నగర్కి వెళ్ళాలి, అలా ఒక కూకట్పల్లికి వెళ్ళాలి, అలా ఒక తిలక్ నగర్ వెళ్ళాలి, అలా ఒక వైడబ్సీకి వెళ్ళాలి, అలా ఒక వరంగల్ వెళ్ళాలి, అలా ఒక వెస్ట్ గోదావరి వెళ్ళాలి. అవునా? మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి? కళ్ళు మూసి తెరవగానే అక్కడ వాలడు. అవునా? పోవడానికి డబ్బులు కావాలి, రావడానికి డబ్బులు కావాలి. ఏమండి? పోవడానికి ప్రయాస, రావడానికి ప్రయాస. పోయిన కాడ వాడు తిండి పెడతాడు, పెట్టడు. ఒకవేళ అది పెట్టినది మనకు పడదు. అవునా? ఇంకా మరికొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం? మీటింగులు పెట్టాలి. ఎవరు పిలవకపోతే మనమే ఏం చేయాలి? ఎవరు పిలవకపోతే మనమే సెమినార్లు పెట్టాలి, మనమే మీటింగ్లు పెట్టాలి. ఆ సెమినార్లు, మీటింగ్లు ఊరికనే అయితే 1000 పెట్టాలి. ఎదుగు ప్రతిసారి సెమినార్కి, ప్రతిసారి మీటింగ్కి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది మన చిన్న ప్రాణానికి అది పెద్దదైపోతున్నది. ఇలా కాకుండా మనమే ఒక వస్తువును కొనుక్కుంటే ఎలాగుంటుందని చెప్పి తమ్ముడు మోజెస్ 20,000 రూపాయలు పెట్టి యాంప్లిఫైయర్ కొన్నాడండి. చప్పట్లు కొట్టండి. 60,000 రూపాయలు పెట్టి ఏమండి యాంప్లిఫైయర్ కొన్నారు. ఏమండి ఈ 20,000 రూపాయలు పెడితే పిల్లరా బావర్చీలో బిర్యానీ తినలేడా? 4 జతల బట్టలు కొనుక్కోలేడా? ఏమండి డౌన్ పేమెంట్ కట్టి మరో కొత్త బండి కొనుక్కోలేడా? ఇలా ఎన్ని అవసరాలు తీర్చుకోవచ్చండి. కానీ దేవుని పని జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడు? ఇప్పుడు నాకున్న ఈ బట్టలు చాలు, తింటున్న ఈ తిండి చాలు, నాకున్న ఈ పాత బండి చాలు అని వాటినన్నిటినీ మానేశాడు. అది అసలైన ఉపవాసం. అంతేగాని ఇంట్లో పుట్టెడు బియ్యం నెట్టుగొట్టబడి ఎవరికి ఏ పనికి రాని 4 గోడల మధ్య కూర్చొని నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పుకుంటే
దిక్కుమాలిన ఉపవాసం ఎవరికి కావాలది? ఇది నేను కోరుకున్నది. కట్టిన కట్లను విప్పాలి అనంటే ఇదిగో సౌండ్ సిస్టమ్ కావాలి. కట్టిన కట్లను విప్పాలి అనంటే ఒక ల్యాప్టాప్ ప్రొజెక్టర్ కావాలి. కట్టిన కట్లను విప్పాలి అనంటే మనం అందరం కలిసి వెళ్ళటానికి ఒక వాహనం కావాలి. ఇవన్నీ సమకూర్చాలండి, ఇవన్నీ సమకూర్చాలి. కట్టిన కట్లను విప్పాలి అనంటే నిద్రాహారాలు మాని బైబిల్ పరిశోధించాలి, బైబిల్ పరిశోధించాలి, దాన్ని ప్రకటించాలి. ఎదురైన ప్రతి సమస్యకు డి అంటే డి అని నిలబడగలగాలి. అది నేను కోరుకున్న ఉపవాసం. అక్కడ నువ్వు చేయాలి త్యాగం, అక్కడ సమర్పించుకోవాలి నీ జీవితాన్ని. అది నేను కోరుకున్న ఉపవాసము. ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఇది ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవడిస్తాడా, ఎంత నాకు రావా అని ఆలోచించేవాళ్ళు. కాకపోతే ఏమండి, మొన్న ఒక ఆయన వచ్చాడు వెస్ట్ గోదావరి నుండి. నేను అర్ధవరం ఆ ప్రాంతానికి వెళితే ఒక ఆయన పరిచయం అయ్యాడు. ఇక్కడికి వచ్చాడు. మీ చేత నేను మీటింగ్ పెట్టిస్తానండి, మీ చేత నేను మీటింగ్ పెట్టిస్తాను. అప్పుడు ఎంత బాగా పెట్టిస్తాడో నేను అనుకున్నాను. వచ్చి బేరం ఆడుతాండిగా, అండి మాకెంత ఇస్తారు అంటే వారు చేసేది దేవుని పన. మాకెంత ఇస్తారు అంటే దాని అర్థం ఏంటి? అందులో ఉపవాసం ఉందా? మాకెంత ఇస్తారు అనంటే మా సంచి నింపుకోవడం, వాళ్ళ సంచి నింపుకోవాలని ఆలోచన కదా, వాళ్ళ సంచి నింపుకోవాలని ఆలోచన, వాళ్ళ సంచి నింపుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. వారానికి ఒక దినం మాత్రం మళ్ళీ ఉపవాస కూడిక అని అంటారు. అంటే ఉపవాస కూడిక అని ప్రకటించడమే తప్పితే వాళ్ళు నిజంగా ఉపవాసం ఉంటున్నారనుకుంటే పొరపాటు అండి. పాప అమాయకులు ఉంటారు. ఉపవాసం ఉందామని అన్నవాళ్ళు ఉండరు. ఏమండి, ఉపవాసం ఉందామని అన్నవాళ్ళు ఉండరు, వచ్చిన వాళ్ళలో ఉంటారు. వీళ్ళేం చేస్తారు? ఇంతే పెద్ద గ్లాసులకు పాలు తాగుతారు, 3 అరటి పనులు తింటారు, ఒక్కటే గుడ్డే బిస్కెట్ పాకెట్ తింటారు. అంతే. ఫాస్టింగ్ ఉన్నారు బ్రదర్? అవును బ్రదర్, అన్నం తినలేదు నేను ఈరోజు, ఏం ముట్టలేదండి, కొన్ని పాలు తాగానండి, ఇంత గ్లాసే, ఇంకా పండ్లు ఏమన్నది, 3 అరటి పండ్లు తిన్నాను, ఒక్క బిస్కెట్. ఉపవాసం అది ఉపవాసం. ఇంకా రోజన్నా అన్నం మెతుకులు చెత్త తిన్నావు, కానీ ఈ రోజు ఇంకా డిఫరెంట్గా తిన్నావు కదా. ఏమండి, ఇలా ఉపవాసము ఉండేటువంటి వారు దేవుడు అది కోరుకోవటం లేదు, అది కోరుకోవటం లేదు. ఇంకా చెల్లికి తీరుతున్నాడు అసలు నేను ఉపవాసం. ఏమండి, మీరు చెప్పింది మొదటిది ఇది నెరవేరాలి. ఇది నెరవేరిన తర్వాత ఇంకా నీకు ఉపవాసం చేయాలనిపిస్తే ఏ ఉపవాసం చేయాలో చెప్తున్నాడు అక్కడ. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టండి. ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకిష్టమైన ఉపవాసము. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి, ఇల్లు లేని వాడికి ఇంటిలో చోటు ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలంటే నువ్వు త్యాగం చేయాలి. ఒక ముసలాయన ఏ ఊరు నుండి వచ్చాడో ఏమో తెలియదు, ఆ 3 బాటల కాడ కనబడ్డాడు. చూస్తేనే అర్థమవుతుంది తిండి ఎన్నాళ్ళు అయిందో అని. ఇప్పుడు ఇంట్లో మీ ఇంటి వారందరికీ వండుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? వండే సమయం ఉంటే అది వేరు, ఒకవేళ సమయం లేదు, లేదా ఇంట్లో బియ్యం కూడా లేవు అంటే నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు తినేది మానేసి ఆవుకడికి తీసుకుపోయి ఆయనకు పెట్టావనుకో, అది దేవుడు కోరుకున్నా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఎదుటివాడి ప్రాణాన్ని నిలబెడుతున్నావు, ఎదుటివాడి ప్రాణాన్ని నిలబెడుతున్నావు. ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలం. ఎదుటివాడి శరీరాన్ని కప్పుతున్నావు, నీవు చలికి వణికి నీ చెద్దరు నీ కంబలని ఇచ్చి ఎదుటివాని ఒళ్ళును కప్పుతున్నావు. అది నేను కోరుకున్న ఉపవాసం. నువ్వు దాచుకున్న గళ్ళ పెట్టెలోని 500 రూపాయలు తీసి ఆయనకు వైద్యం చేయించావు. అది నేను కోరుకున్న ఉపవాసం. ఏమండి, నేను కోరుకున్న ఉపవాసం మూలంగా కట్లు తెంపబడుతున్నాయి, కాడులు తీయబడుతున్నాయి, పాపం నుండి విడిపించ
రక్షించబడుతున్నాడు, దేవుని యొద్దకు నడిపించబడుతున్నాడు, నిత్య జీవానికి వారసులు అవుతున్నాడు, చచ్చిపోయేవాడు బ్రతుకుతున్నాడు, వస్త్రం లేని వాడికి వస్త్రం వస్తున్నది, అనారోగ్యంతో ఉన్న వాడికి వైద్యం అందుతున్నది. ఇది నేను కోరుకున్న ఉపవాసం. ఈ ఉపవాసం మూలంగా అందరికీ అన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దేవుడు కోరుకున్న ఉపవాసం ఇది. దేవుడు కోరుకున్న ఉపవాసం ఇదండి. అలా ఈ క్రమంలోనే పౌలు గారు ఉపవాసం ఉన్నారు. తెలుసు కదండి మీకు పౌలు గారు. నేను ఉపవాసము ఉంటిని, జాగారణము ఉంటిని, ఓడబగలి రేయింబగళ్ళు సముద్రములో గడిపి తిని. ఎవరు పెట్టినప్పుడు ఆయనకు తిండి? ఈ ఉపవాసం అంతా కూడా ఉండాలని ఉన్నదా? పనిలో క్రమంలో వచ్చిందా? అది పని క్రమంలో వచ్చింది. అలా ఉన్నాడు ఉపవాసం ఆయన. అవునా? అలా ఉన్నాడు. ఇంకా ఉపవాసం ఉంటున్నానని చెప్పి వేషధారులుగా మీరు ఒకరికొకరు చెప్పుకొని పనిపడబోయి ఉపవాసం ఉండకూడదు. అసలు నువ్వు ఉపవాసం చేస్తున్నట్టుగానే ఎదుటివాడికి తెలియకూడదు అని అన్నాడు. చాలా మంది ఉపవాసం ఉంటే కాస్త కూస్త కొంచెం తగ్గించుకుంటారు. ఆ రోజు బ్యాలెన్స్ కిలో తినాలని పావు కిలో తినేటోడు అద్దపావు తింటాడు. ఆ వాడికి నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ఏమంటారు, ఏం చేస్తారో తెలుసండి? ఇది పాస్టర్ గారికి తెలవాలి నేను ఉపవాసం ఉన్నట్టు, సంఘ పెద్దలు తెలవాలి, వాళ్ళకి వీళ్ళకి భక్తులందరికీ తెలవాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఏమంటే రోజు స్నానం చేసేటప్పుడు ఆ రోజు చేయడంట. ఏమండి రోజు మంచిగా నూనె పెట్టుకుని దువ్వుకుంటాడు, ఆ రోజు దువ్వుకోడంట. అది ఇలా కొంచెం ఇట్లున్నదాన్ని పనిపడ తీసి కొంచెం ఇట్లా అంటాడు. ఏమండి అలా దిగాలుగా పెడతాడు. ఏంటి తమ్ముడు అలా ఉన్నామంటే, ఫాస్టింగ్ బ్రదర్, ఫాస్టింగ్ చాలా డల్గా ఉంది, నీరసంగా ఉందన్నా. ఏం పోలేదు అర లోపలికి. ఏమండి అలాంటి వేషధారణతో కూడినటువంటి ఉపవాసము నువ్వు ఉండకూడదు. నీవు ఉపవాసము ఉన్నప్పుడు రహస్యముగా నీవు ఉపవాసము ఉండాలి. అది రహస్యమందున్న నీ తండ్రికి తెలియలాగున మాత్రమే ఉండాలి. బయటకు వచ్చినప్పుడు నువ్వు స్నానం చేసి బట్టలు ఉతికిన బట్టలు వేసుకొని మంచిగా దువ్వుకొని నీట్గా రావాలి అని అంటున్నాడు. ఎదుటి వారు చూస్తే నువ్వు ఉపవాసం చేశావనే సంగతే వారికి తెలియకూడదు. అంత రహస్యంగా మెయింటైన్ చేయాలి. అది కూడా పనివడ ఉపవాసం ఉండకూడదు. ఎలా ఉపవాసం ఉండాలి? ఇందాక చెప్పాను కదా. ఇదిగో 3 పూటలు తినే నీవు ఒక పూటను తగ్గించి అలా తగ్గించటం మూలంగా నెల పేరట ఒక 500 మిగులుతున్నాయా? ఇదిగో ఈ 500తో ఇదిగో మీరు సెమినార్ చేయండి. ఇదిగో మీ సెమినార్లో నా 500 ఒక వాటా, ఈ మీటింగ్లో నా 500 ఒక వాటా, ఇదిగో మీరు కొనేటువంటి వస్తువులో ఇదిగో నా 500 ఒక వాటా. ఇది ఉపవాసం. ఇలా ఉపవాసం ఉండు. ఈ ఉపవాసము బయటికి తెలవకూడదు. నీ తండ్రికి మాత్రమే తెలియాలి. అవునా? ఒక భక్తుడు పరిసయుడు ఉపవాసం ఉంటున్నాడట, బాగానే ప్రార్థన చేస్తున్నాడట, దశభాగం ఇస్తున్నాడట. కానీ అడుగుతుంది ఏముంది? ఎదుటి వారిని చిన్న చూపు చూసేటువంటి బుద్ధి ఉంది, తను తాను హెచ్చించుకునేటువంటి బుద్ధి ఉంది. ఇలా హెచ్చించుకునేటువంటి ఈ దుర్బుద్ధి ఉంటే నువ్వెన్ని ఉపవాసాలు ఉన్నా అది వ్యర్థమే. ఈ విషయం మీ గతంలో చెప్పాను సార్. ఏమండి? కనుక ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఏది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసం, ఏది దేవునికి అనుకూలమైన ఉపవాసం చెప్పండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి, కాడిమాను మోకలను తీయాలి, అన్నం లేని వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాడికి పరామర్శలు అందించాలి. ఇది దేవుడు కోరుకున్న ఉపవాసము. ఓకే, రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఇస్తాను. దన్నా త్వరగా రాసుకోండి. మోషే గారిది నిర్గమాకాండము 3వ అధ్యాయము 8-10 వచనము, నిర్గమాకాండము 5వ అధ్యాయం 2వ వచనము, రాజుల గ్రంథం 1ది 12వ అధ్యాయం 26వ వచనం, 13వ అధ్యాయం 4వ వచనం, రాజుల గ్రంథం 1ది 18వ అధ్యాయం 4వ వచనము 18వ వచనం, రాజుల గ్రంథం 1ది 18వ అధ్యాయం 21వ వచనం,
దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 18, 28, 29. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, 26, 27 వచనాలు. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40, 41 వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 3, 4, 17, 34. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3, 4 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 12వ వచనం. మళ్ళీ చెప్తాను, ఒకసారి చూసుకోండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 13వ వచనము. యెషయా గ్రంథం 58, 3 నుండి 8 వచనాలు. యెషయా గ్రంథం 58, 3 నుండి 8 వచనాలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8, 10 వచనాలు. 5వ అధ్యాయం 2వ వచనం. రాజుల గ్రంథం 1ది 12వ అధ్యాయం 26 వచనము, 13వ అధ్యాయం 4వ వచనం వరకు. ఓకే, అదే రాజుల గ్రంథం 1ది 18వ అధ్యాయము 4వ వచనము, 18వ వచనము, 21వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుండి 18, 28, 29. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, 26వ వచనం, 27వ వచనం. లూకా సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40, 41. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం, 17వ వచనం, 34వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. అన్ని కవర్ అయినాయా? ఇందులో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఈ ఉపవాసంలో ఏదైనా డౌట్ ఉంటే అడగండి.